అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆదినారాయణరావు గారు తైలవరం చిత్రానికి జ్యోతిని వెలిగించి లాంఛనంగా ఆవిష్కరిస్తారు. సభా సరస్వతికి నమస్కారం. సభాధ్యక్షులు, మిత్రులు సుబ్రహ్మరెడ్డి గారికి, పెద్దలు, పూర్వ ముఖ్యమంత్రి అని నేను అనను, నా నోటితో అనడం నాకు ఇష్టం లేదు. ముఖ్యమంత్రి వస్తుంది పెడుతుంది, ఏమవుతుంది ఏమన్నా కానీ నాకు అమిత ప్రాణమిత్రులు రోషయ్య గారు. రోషయ్య గారికి, సుశీల గారికి, జమున గారికి, మొట్టమొదటి ప్లేబ్యాక్ గాయని వయసు చెప్పనివ్వరు ఆమె బాలసరస్వతి గారికి, ఇకపోతే మా ఇద్దరికి వయసుతో సంబంధం లేదు మా హీరోయిన్ అంజలీదేవి గారికి, కళాహృదయులైన మీకు హృదయపూర్వక నమస్కారాలు. అంజలి పిక్చర్స్ నాకు హృదయానికి అతి దగ్గరైంది. అంతకంటే ఆదినారాయణరావు గారు అతి ముఖ్యమైన వారు. అంటే అంజలీదేవి గారు కాదని కాదు, దాదాపు నేను ఇప్పుడు పనిచేస్తున్న పిక్చర్ 255వ పిక్చర్ రామరాజ్యం. అయితే ఇందులో ఎక్కువ శాతం పనిచేసింది అంజలీదేవి గారు నాతో. నా అభివృద్ధికి ఆమె గారు కూడా ఎంతో తోడ్పడ్డారు. అది కాకుండా అంజలీదేవి గారి అంజలి సంస్థ రాకమునుపు నేను మరొక మిత్రుడు గోపాలరావు గారు, మేకప్ గోపాలరావు గారు, అంజలీదేవి గారు, ఆదినారాయణరావు గారు ఒక సంస్థ స్థాపించి ఒక తెలుగులోను తమిళ్లోను ఒక పిక్చర్ తీశాం. దాని తర్వాత అంజనీ పిక్చర్స్, అది వారికి రిహార్సల్ అయిందనమాట. నెక్స్ట్ అంజనీ పిక్చర్స్ స్టార్ట్ చేశారు, మేము అన్నపూర్ణ పిక్చర్స్ స్టార్ట్ చేశాం. అంజలీదేవి గారు నేను పక్క ఇల్లు కట్టుకున్నాం. ఇక్కడ సుబ్రహ్మరెడ్డి గారు నేను ఎలా ఉన్నామో ఆమె గారు మేము అలాగే ఉన్నాం. కుటుంబాలు చాలా దగ్గరగా ఉండేవి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆదినారాయణరావు గారు నాకు చాలా సన్మిత్రుడు. మిత్రులు చాలామంది ఉంటారు. ఆయన ఎంత చక్కటి మ్యూజిక్ డైరెక్టరో, మెలోడియస్ మ్యూజిక్ డైరెక్టరో, అంత చక్కటి హృదయం ఉన్న వ్యక్తి. టాలెంట్ ఉన్నవారందరూ చాలా మంచివారు అనుకోవలసిన అవసరం లేదు. మంచివారందరికీ టాలెంట్ ఉండాలి అని ఎక్కడా లేదు. నిజం చెప్పాలంటే, హృదయంలో ఉన్న మాట చెప్పాలంటే, ఆయనంత మంచివాడిని నేను కాదు. He is that perfect gentleman. Perfection to the core of a gentleman. అటువంటి వ్యక్తి. మొట్టమొదటి పిక్చరు ఆయన మ్యూజిక్ డైరెక్ట్ చేసింది పల్లెటూరి పిల్ల. ఆయన రచన కూడా రాసేవారు. అలాగే తర్వాత ఎన్నో పిక్చర్లకి మంచి మ్యూజిక్ డైరెక్ట్ ఇచ్చారు. ఆయన గురించి మాటలు చెప్పాలంటే ఒక్కసారి మనం ఎప్పుడూ హిందీ వారికో మరొకరికో తెలుగువారు అవార్డు ఇవ్వడమే కానీ వాళ్ళెవ్వరూ మనకివ్వరు. ఈయన సామర్థ్యం మూలంగా
బాంబే వారు మ్యూజిక్ డైరెక్టర్ అందరూ చేరి ఆదినారాయణరావు గారికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా అవార్డు ఇచ్చారు. దానికి మేమందరం చేరి కొంతమంది 5-6 ఫ్రెండ్స్ చేరి ఆయనకి పెద్ద ఫంక్షన్ చేసుకున్నాం మేము మద్రాసులో. నేను మద్రాసులో ఉండేటప్పుడు. అంటే ఆయన అంత మంచి వ్యక్తిత్వం. కాల్ షీట్లు ఇవ్వడంలో పుచ్చుకోవడంలో మా ఇద్దరికి ఎప్పుడప్పుడు క్లాష్ వచ్చేది, అంజలీదేవి గారికి నాకు. అంటే ఒకరికొకరంటే ఇష్టం ఉండడం మూలంగా క్లాష్ ఎక్కువ వస్తుంది. ఇష్టం లేని వాళ్ళంతా బాగా యాక్ట్ చేస్తారు సహజంగా, అంత స్నేహితుల్లాగానే అనుకుంటారు. ఇష్టాలు ఉంటేనే కోపతాపాలు ఉండేవి. అలా మేము కోపతాపాలు ఉంటే ఆయన సర్దుతూ ఉండేవారు మా ఇద్దరిని. ఎవరు? ఆదినారాయణరావు గారు. ఎంత సౌజన్యం ఉన్న మనిషో దాన్ని బట్టి ఉదాహరణగా చెబుతున్నాను. బికాజ్ వీఆర్ ఆర్టిస్ట్, వీఆర్ లిటిల్ బిట్ ఎమోషనల్. హీఈస్ నాట్ ద, ఈజ్ అ వెరీ బ్యాలెన్స్డ్ పర్సన్, జెంటిల్మెన్ టు ది కో. ఇది ఆయన గురించి నా అభిప్రాయం. మేము ఎప్పుడు ఈమెను అంజలీదేవి అని పిలిచేవాళ్ళం కాదు, ఆ అమ్మాయి అని పిలిచేవాళ్ళం. కొంతమంది బేబీ, పాప అని పెట్టుకుంటారు పేరు. వాళ్ళకి 90 ఏళ్ళు వచ్చినా పాపలే, 90 ఏళ్ళు వచ్చినా బేబీలే. అలా ఈవిడ అమ్మాయే మాకు. నేను హీరోని నాగేశ్వరరావు, అంజలీదేవి అని మేము పేర్లు పిలుచుకోవడం ఈ సభల్లోనే, విడిగా మాత్రం కాదు. వీఆర్ దట్ నీర్. సహజంగా మగవాళ్ళు ఎప్పుడు గోడలు దూకుతుంటారు. అంజలీదేవి గారు గోడలు దూకేది, మా గోడలు. ఎందుచేతనంటే మా ఇంట్లో కోర్టు ఉండేది, షటిల్ కాక్ కోర్టు. నా వైఫ్ ఈవిడ షటిల్ కాక్ ఆడుకుంటే ఈవి ముందు నుంచి రావాలంటే యాత్రని వెనక నుంచి వెనక గోడ దూకొచ్చేది. అలా గోడ దూకడం అంటే మరి వేరే లిటికేషన్ కాదు స్వామి. చెబుతున్నా ఊరికి. వీఆర్ సో నీరర్ లైక్ ద. అంచేత వాళ్ళ పిక్చర్ ఫంక్షన్కి అక్కడి నుంచి వస్తానంటే నేను యాక్చువల్గా టు టెల్ యూ ది ఫ్యాక్ట్, రామరాజ్యంలో వాల్మీకి వేషం వేస్తున్నాను నేను. ఇవాళ 7 గంటలకు వెళితే ఆ మేకప్ వేసేటప్పటికే 2 గంటలు పడుతుంది. మొహం నిండా వెంట్రుకలు అవి ఉంటాయి, భోజనం తినడానికి వీలుండదు. అందుకని 1 ఇడ్లీ బదులు 2 ఇడ్లీ ఉదయం తింటే మళ్ళా 7 గంటల వరకు ఏమి తినడానికి వీల్లేదు. అంటే అప్పటి నుంచి ఇంతవరకు ఏమీ తినలేదన్నమాట. ఆ షూటింగ్ నుంచి ఆల్వాల్ నుంచి సరాసరి నేను ఇక్కడికి వచ్చాను. ఈ లోపల నేను అక్కడ ఉండగానే ఢిల్లీ నుంచి హోమ్ సెక్రటరీ అహ్మద్ అని ఆయన ఫోన్ చేశారు. ఇలా నీకేమైనా అభ్యంతరమా, ఇట్లా పద్మవిభూషణ్ అంటున్నారు. ఇది అభ్యంతరం ఎందుకుంటుందండి, ఆల్రెడీ ఐ హ్యావ్ టేకెన్ పద్మశ్రీ, పద్మభూషణ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ వన్, సో దట్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్. అంటే వాళ్ళకు ఆనవాయితీ. కొంతమంది రిఫ్యూజ్ చేస్తారు కదండి, రిఫ్యూజ్ చేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని గవర్నమెంట్ ఎప్పుడు అడుగుతుంది. లేకపోతే 87 సంవత్సరంలో నేను అంజలీదేవి గారు డ్యాన్స్ చేయడానికి రెడీ అయితే, జమున రెడీ అయితే నేను రెడీ. ఐ డోంట్ మైండ్. ఎందుచేతనంటే మరి అంజలీదేవి గారికి కూడా అట్లాగే ఉంటుంది. నాకేమో వయసు 87 అని మీరు అనుకుంటున్నారు, కానీ మనసు 27లోనే ఉంది, అక్కడి నుంచి కదలడం. అంచేత ఈ సంతోషం ఇంకా కొంచెం కొంతకాలం మనకు కొడుతుంది. లేకపోతే 87 సంవత్సరంలో నేను షూటింగ్ నుంచి రావడం ఏంటి, ఇంతవరకు భోజనం చేయకుండా వచ్చి సభలో పాల్గొనడం ఏంటి. రాగానే నా వైఫ్కి ఫోన్ చేశాను, ఇట్లా ఇప్పుడే హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది, నీకు ఫోన్ చేస్తున్నాను, మరి ఎప్పుడు వస్తారు మీరు? పిల్లలందరూ వస్తారు, మీరు ఎప్పుడు వస్తారు? నేను ఫంక్షన్కి వెళ్తున్నాను, మరి భోజనం చేయలేదు కదా. సరే నేను వచ్చి భోజనం చేస్తానులే అని చెప్పాను. అంతే, అంత వెయిట్ చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఆదినారాయణరావు గారు కూడా అంత ముఖ్యమైన వ్యక్తి, ఒక చక్కటి కళాకారుడు. మన ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా మెచ్చుకోదగ్గ కళాకారుడు. ఆయన్ని అంత సౌజన్యం ఉన్న వ్యక్తి, అంత మంచి వ్యక్తి, అంత హృదయం ఉన్న వ్యక్తి, కష్టపడి వృద్ధిలోకి వచ్చిన వ్యక్తి. అటువంటి ఆ వ్యక్తిని, అటువంటి మంచి వ్యక్తిని భర్తగా పొందడం ఈమె అదృష్టం. స్నేహితుడిగా పొందడం మా అదృష్టం. నాకు పద్మవిభూషణ్ రావడం, అది కూడా మీ అందరికీ ఎంత ఆనందమో అంతకంటే ఎక్కువ ఆనందం నాకు కూడా. ఈ సంతోషం మరింత కాలం
నాలో ఉండి నన్ను ఆరోగ్యవంతునిగా తయారు చేసి నన్ను అందరూ ఆశీర్వదిస్తున్నందుకు వారందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ పోతే నేను ఇంతవరకు భోజనం చేయలేదు, ఇంటికి వెళ్ళలేదు. ఇంట్లో అందరు రెడీగా ఉంటారు, కొంతమంది ప్రెస్ కూడా ఉంటారు. అంచేత ఇక తతంగాలు ఉంటాయి కదా, మరి నువ్వు ఇంత అనేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. మరి అవన్నీ కూడా మేమెంత ఆఫ్టర్ ఆల్ అది వచ్చింది కానీ అని మేము కూడా నాటకం ఆడాలి కదా. అందుచేత ఇవన్నీ జరగబోతాయి తతంగాలు. అందుచేత మీరు అంజలిదేవి గారు మీరు ఎవరు ఏమీ నన్ను తప్పుగా అనుకోకపోతే సభ మధ్యలో వెళ్ళిపోతున్నారని ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఫర్గివ్ మీ ఫర్ మై గోయింగ్ అవే ఇన్ బిట్వీన్ ది. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ హియరింగ్. మ్యూజిక్ డైరెక్టర్ ఆదినారాయణరావు గారి పేరు మీదుగా పురస్కారం అద్భుతమైన గాయని, భారతదేశమే గర్వించదగ్గ గాయని, మనకు తెలుగుదేశానికి ఒక మాధుర్యాన్ని వినిపించిన గాయని సుశీల గారు రిసీవ్ చేయబోతున్నారు. ఆయన పేరుతో వచ్చే అవార్డు. అది కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. అది రిసీవ్ చేసినంత వరకు నేను ఉండలేకపోతున్నందుకు మన్నించమని కోరుతూ సుశీల గారిని కూడా క్షమించమని కోరుతున్నాను. ఆత్మీయులు రోసయ్య గారు ఆదినారాయణరావు సంగీత పురస్కారాన్ని ఇప్పుడు పద్మభూషణ్ డాక్టర్ పి సుశీల గారికి అంజలి పిక్చర్స్ తరఫున అందజేస్తారు. ప్రజానటి శ్రీమతి జమునా రమణరావు గారికి ఇప్పుడు రోసయ్య గారు సత్కారం చేస్తారు. అంజలి పిక్చర్స్ చిత్రాల్లో తన గానాన్ని వినిపించిన మరో మహాకళాకారిణి శ్రీమతి రావు బాలసరస్వతి గారికి సత్కారం.